బ్రిటిష్ వాళ్ళను తరిమినటువంటి వ్యక్తి 155వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రభుత్వాలు ఘనంగా ఈరోజు జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క గాంధీ తాత ఏ యొక్క లక్ష్యంతో స్వతంత్రాన్ని సిద్ధించారో గాంధీ తాతతో పాటు 18 సంవత్సరాలు రాహుల్ గాంధీ తాత నెహ్రూ కూడా ఈ దేశ స్వతంత్రం కొరకు పోరాడి జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి నెహ్రూ. వీళ్ళంతా కూడా ఈ దేశానికి స్వతంత్రం కొరకు పోరాడినటువంటి గొప్ప మహనీయులను గుర్తుంచుకొని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు సమాంతరంగా సమాజంలో గౌరవం ఉండే విధంగా కనీసం కూడు గూడ నీడనిచ్చే విధంగా మనము పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గాంధీ జయంతి సందర్భంగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు వారి యొక్క గాంధీ జయంతిని పురస్కరించుకొని పేదలకు రేషన్ కార్డులు అందించాలని, అదేవిధంగా రేషన్ కార్డుల కొరకు ఏదైతే పేదలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా ఇతర ఫలాలు అందించే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇప్పించి రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళను అన్ని రకాలుగా సమాజంలో విలువలు కాపాడే విధంగా చేయాలని కోరుతూ గాంధీ ఆశయాలను సిద్ధాంతాలను ఈ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయబోతుంది. దాంట్లో ఈరోజు సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలే చిత్తశుద్ధితో ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా మనం ఈరోజు సంక్షేమ ఫలాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదలకు అండగా నిలుస్తుంది. ఈరోజు మళ్ళీ ఒకసారి మహాత్మా గాంధీకి 155వ జయంతి సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తాను.